guys, welcome back to my channel. So ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక ఫుడ్ వీడియో అన్నమాట. మేమైతే అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసాము. ఇది దేరాలో ఉన్నట్టుంది, ఆ దేరాలో ఉంది. సో ప్లేస్ అయితే చాలా చిన్నది. ఆ లోపల చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది, ఫుడ్ ఎలా ఉంది ఏంటి, నా రివ్యూ ఏంటి అనేది ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది అన్నమాట. సో మేమైతే చాలా ఎగ్జైటెడ్గా అయితే వెళ్ళాము. నేను రివ్యూస్ కూడా చూసే వెళ్ళాను, జొమాటోలో చూసి వెళ్ళాను అనమాట. ప్లేస్ అయితే పర్వాలేదు, చిన్నదే, బట్ మరి అంత కంజెస్టెడ్గా లేదు. నాకైతే ఒక్కటే కన్సర్న్ ఏంటి అంటే ఏసీ అస్సలు వర్క్ అవ్వలేదు, అసలు ఏసీయే లేదు, ఓన్లీ కూలర్స్ మీద రన్ చేస్తున్నారు అనమాట. సో నాకు అది నచ్చలేదు బేసిక్గా. అండ్ ఫస్ట్ అయితే సెటిల్ అయిపోయిన తర్వాత చాట్ కౌంటర్కి అయితే వచ్చేసాము. నేనైతే దహీపూరి తిన్నాను. నా పూరి చాలా పెద్దగా ఉంది. సో టేస్ట్ అయితే బాగుందన్నమాట. టేస్ట్ వాజ్ గుడ్, నాకైతే నచ్చింది. అండ్ చాలా ఉన్నాయి, పాపడి చాట్, సేవ్ పూరి, అలా మనం చాలా తినచ్చు. నేనంత పానీపూరి ఫ్యాన్ కాదు కాబట్టి నేను పెద్దగా తినలేదు. అండ్ కిట్టు ఇక్కడ వచ్చేసి పానీపూరి తిన్నాడు. అండ్ ఆ పక్కనే ఇది చికెన్ చీజ్ ర్యాప్ లాగా అనమాట. టేస్ట్ అయితే బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. టేస్ట్ వాజ్ గుడ్, నైస్. ఓన్లీ ఒక్కొక్క బయటే తిన్నాను బికాజ్ నాకు టిక్కాస్ అవన్నీ ఇష్టం కాబట్టి. సో మెయిన్ కోర్స్ తినడానికి ఫుల్ అయిపోద్ది అని చెప్పి కొంచెమే తిన్నాను అనమాట, అన్ని బేసిక్స్. సో మేము రాగానే స్టార్టర్స్ అయితే పెట్టేశారు, యాజ్ ఇట్ ఈస్ లైక్ స్వీట్ కార్న్, తర్వాత మటన్ కబాబ్ ఒకటి, చికెన్ వింగ్ అండ్ పొటాటోది పెట్టారు. మనకి ఇండియాలో కూడా సేమ్ అట్లనే పెడతారు కదా, సో ఇక్కడ కూడా అంతే, పెద్ద డిఫరెన్స్ లేదు. అన్నీ ఓకే బాగానే ఉన్నాయి అన్నీ. నాకైతే చికెన్ తందూరి అయితే చాలా నచ్చింది, వింగ్ లాగా ఉంది. ఇదైతే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. అండ్ క్రిస్పీ కార్న్ వచ్చేసి నాకు టూ ఆయిలీ అనిపించింది, సో నేను అది జస్ట్ ఒక బయటే తిన్నాను, పెద్దగా తినలేదు. అండ్ చికెన్ వింగ్ అయితే బాగుంది. అండ్ ఇదైతే పొటాటో చీజ్ అలా ఉంది అనమాట, బాగుంది. బట్ ఇది ఎక్కువ తింటే మనకి మొహం మొత్తిన ఫ్లేవర్లా అనిపిస్తుంది కదా. అండ్ మ్యాగీ అయితే తీసుకున్నాము. మ్యాగీ కూడా టేస్ట్ చాలా బాగుంది, బట్ టూ హాట్, చాలా వేడిగా ఉంది, చాలా టైం పట్టింది అది చల్లారడానికి. వెజిటేబుల్స్తో వాటితో చేశారనమాట. టేస్ట్ అయితే బాగుంది, లైక్ మన హోమ్ మేడ్ మ్యాగీ ఎలా ఉంటుందో అలా. అండ్ ఇవన్నీ కాండిమెంట్స్ ఇచ్చారు వాళ్ళు. సో మేమైతే చికెన్ అండ్ ఫిష్ అండ్ ప్రాన్ అయితే తీసుకున్నాం అనమాట. సో చికెన్ టిక్కా ఇది, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకొంచెం లైక్ నాకేమనిపించిందంటే వాళ్ళు స్పైస్ లెవెల్స్ బాగా తక్కువ పెట్టారు, సో నాకు ఇంకొంచెం ఉండుంటే బాగుండు అనిపించింది. అండ్ పైనాపిల్ కూడా ఉండింది. మనకి ఇండియాలో అయితే వాటర్ మిలన్ అండ్ పైనాపిల్స్ క్యూబ్స్లా ఇస్తారు కదా, ఇక్కడ అలా కాదు, స్లైసెస్ లాగా. టేస్ట్ వాజ్ గుడ్. ప్రాన్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఫిష్ నాకు ఎప్పుడూ నచ్చదు, ఇండియాలో కూడా నేను చాలాసార్లు తిన్నాను, నచ్చదు. సో అదే నేను ఏసీ అసలు గాలేయట్లేదు ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నా. ఇదైతే నా వర్స్ట్ డెసిషన్. ఇదేదో బేసిల్ సూప్ అంట, దీని మీద నేను వీడియో కూడా చేశాను, ఇన్స్టాగ్రామ్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ సో మెయిన్ కోర్స్కి వచ్చేస్తే సలాడ్స్ చాలా పెట్టారు, లైక్ ఆనియన్, టమాటో అండ్ చాలా సలాడ్స్ అయితే పెట్టారు. హమ్మస్ పెట్టారు, కర్డ్ అండ్ బీట్రూట్ సలాడ్, అండ్ తర్వాత ఇంకా ఇది దహీ పూరి టైప్ ఒకటి, పాస్తా అండ్ సూప్స్ చాలా పెట్టారు అనమాట. ఇది సూపే, ఇదే సూప్ నేను తిన్నది. సో అండ్ ఆ తర్వాత ఇది దాల్ మక్ని అనుకుంటా, అదే. అండ్ ఆ తర్వాత రైస్ అండ్ పొటాటో, లైక్ మనం ఇండియాలో సేమ్ ఎలా ఉంటాయో సేమ్ అంతే, అక్కడ అన్నీ రాసి పెట్టారు. అండ్ ఆ తర్వాత లైక్ కుంగ్ పావ్ చికెన్ అండ్ ఇది నూడిల్స్ అలా పెట్టారు. అండ్ ఆ తర్వాత బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అలా టైప్స్ పెట్టారు. అండ్ ఇది కోఫ్తా కర్రీ అండ్ పన్నీర్ కర్రీ ఒకటి, అండ్ ఇది మటన్ రోగన్ జోష్. సో అలా చాలా టైప్స్ ఉన్నాయి. మనం ఇండియాలో మనకి ఏవైతే దొరుకుతాయో సేమ్ అట్లానే అనమాట. ఇది బటర్ చికెన్ అండ్ బిర్యానీ ఇక్కడ మళ్ళీ సపరేట్ కౌంటర్ పెట్టారు, లైక్ చికెన్ బిర్యానీ టైప్. సో అది. అండ్ నేనేం తిన్నాను అనేది చాలా తక్కువే తిన్నాను, ఎక్కువ పెద్దగా తినేలేదు, నేను తినలేకపోయాను కూడా. సో కొంచెం నూడిల్స్ అండ్ కొద్దిగా బిర్యానీ అండ్ ఓన్లీ ఆల్ టైప్స్ ఆఫ్ కర్రీస్ వేసి తీసుకొచ్చాను, టేస్ట్ పర్పస్ కోసమే అంతే. అండ్ కొంచెం నూడిల్స్ అండ్ మటన్ బిర్యానీ తీసుకున్నా, జస్ట్ ఒక్కొక్క స్పూన్ తిన్నాను అనమాట. టేస్ట్ అయితే పర్లేదు, ప్రతి యావరేజ్ ఉంది. మటన్ పీస్ మాత్రం బాగా కుక్ అయిందనమాట, బాగుంది మటన్ బిర్యానీ. అండ్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ ట్రై చేస్తున్నాను అనమాట. ఇది నా బటర్ చికెన్ అనుకుంటా, టేస్ట్ బాగుంది, లైక్ స్వీట్ అండ్ మనం నాన్తో తింటే ఇంకా బాగుంటుంది, నేను ఇంకేం తినలేకపోయాను. సో అండ్ ఇది కుంగ్ పావ్ చికెన్, ఇది కూడా బాగుంది, పర్లేదు. అండ్ ఆ తర్వాత ఇది పన్నీర్ అనుకుంటా, పన్నీర్ కూడా బాగుంది. అండ్ ఇది మష్రూమ్ మంచూరియా టైప్ ఏదో ఉంది, ఇది అంతేం లేదు, జస్ట్ నార్మల్ యావరేజ్గా అనిపించింది. మటన్ రోగన్ జోష్ కూడా బాగుంది.
అండ్ నూడిల్స్ ఏమో నాకు అసలు అర్థం కాలేదు, వగ్గర్ టేస్ట్లా అనిపించింది ఎందుకో. అదే కిట్టు చూస్తున్నాడు ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇదైతే చాలా చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్ చెప్తుంది ఇక్కడ, టేస్ట్ చూడమని చెప్తున్నా కిట్టుకి, చాలా బాగుంది. అండ్ కొంచెం మటన్ అండ్ తర్వాత బిర్యానీ. ఇది చికెన్ నేను ఇంకేం ట్రై చేయలేదు, ఇదే నాకు చాలా ఫీల్ అయిపోయింది. అండ్ ఇక్కడ టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి, పర్వాలేదు, లైక్ యావరేజ్ అన్నట్టు. మనం బఫెట్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది. అండ్ ఇండియాలో కూడా ఉంది కాబట్టి, అండ్ నాకు దుబాయ్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని చెప్పి వచ్చాను. అండ్ ఇక్కడ కిట్టు రైస్ అండ్ ఫిష్ తింటున్నాడు అనమాట, అదే చెప్తున్నారు, రూటెడ్ సౌత్ ఇండియన్ లాగా. సో పర్లేదంట, బాగానే ఉంది. అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాను, యాపిల్, మస్క్ మిలన్ అండ్ వాటర్ మిలన్ ఉంది. సో పర్లేదు, ఫ్రెష్గానే ఉన్నాయి అండ్ అప్పుడే స్లైస్ చేసి పెడుతున్నారు అనమాట. మెయిన్ ఏంటంటే ఏసీ అస్సలు వర్క్ అవ్వలేదు, చాలా వేడిగా అనిపించింది మాకు, లిటరలీ స్వెట్ అవుతున్నాము. కూలర్స్ మీద రన్ చేస్తున్నారు. మరి అంత పెద్ద రెస్టారెంట్ పెట్టుకుని వాళ్ళు ఏసీస్ ఎందుకు పెట్టలేదో నాకైతే అర్థం కాలేదు. అట్లీస్ట్ బేసిక్ అనిపించింది నాకైతే. మీకేమనిపిస్తుంది? అంత రూమ్లో ఏసీ లేకుండా అసలు ఎలా ఉంటాం చెప్పండి. అండ్ ఇవన్నీ డెజర్ట్స్ అనమాట, లైక్ సేమ్ మన ఇండియాలో ఏమేమి దొరుకుతాయో అవే అనిపించాయి నాకైతే. పెద్ద సూపర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయని నాకేమనిపించలేదు. జస్ట్ ఈ జెల్లీ, అసార్టెడ్ జెల్లీ ఇవి మనకు ఉండవు, కేక్స్ ఇవన్నీ కామన్ కదా, సో అవే సేమ్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ కౌంటర్ కూడా జిలేబీ అండ్ బ్రౌనీ కౌంటర్ అండ్ ఐస్ క్రీమ్ కౌంటర్ కూడా ఉంటుంది కదా మనకి, సేమ్ అదే. ఇదేదో సగ్గుబియ్యం దంట, చాలా వరస్ట్గా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు. జస్ట్ నేను కొంచెమే ట్రై చేశాను అనమాట, అస్సలు బాగాలేదు, అదైతే ఎంతలా ఉంది. అండ్ ఆ తర్వాత బక్లావా అండ్ ఇంకా లెమన్ టార్ట్ ఏవో తెచ్చుకున్నాను, సో అవన్నీ కూడా ట్రై చేశాను. రస్మలై అనుకుంటుంది అది కూడా అస్సలు ఏమంత సూపర్గా ఏం లేదు, అస్సలు ఫ్రెష్గా లేదు, సో పెద్ద టేస్టీగా ఏమనిపించలేదు. అండ్ ఇది కలాకండ్ టైప్లా ఉంది, ఇది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇది కేక్, ఇంకా కేక్ ఎలా ఉన్నా అలాగే కదా, బాగానే ఉంటుంది. సో అవన్నీ ఇంకా నార్మల్లే. సో మీకు ఏం నచ్చుతుందో కమెంట్ చేయండి. లైక్ మీరు అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్ ప్రిఫర్ చేస్తారా, లేదంటే మీరేం ప్రిఫర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు దుబాయ్లో ఏమైనా ప్లేసెస్ తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఐస్ క్రీమ్ అండ్ కుల్ఫీ అండ్ బ్రౌనీ తీసుకున్నా, ఇవి జస్ట్ ఒక్కొక్క స్పూన్ ట్రై చేసా, పర్లేదు, బాగానే ఉంది. కుల్ఫీ అయితే బాగుంది యాక్చువల్లీ, ఐస్ క్రీమ్ అంత సూపర్ అనిపించలేదు నాకు. అండ్ మనం అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు మనకి ఏ ఫ్లేవర్ కావాలి ఏంటి అనేది. అండ్ ఇది గులాబ్ జామ్ అనమాట. ఓకే నేను ఇది ఫౌంటైన్ ట్రై చేయలేదు, ఇదేదో స్నోఫ్లేక్ ఐస్ క్రీమ్ అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను, ఎందుకో కొత్తగా అనిపించి. ఇదైతే అస్సలు బాగాలేదు, చాలా చండాలంగా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం మేబీ మనం ట్రై చేయొచ్చేమో, కానీ అసలు నాకైతే నచ్చలేదు. సో ఇది వీడియో అనమాట. ఫుడ్ ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి అడుగుతున్నాను కిట్టుని. యాక్చువల్లీ ఏసీ పెంచలేదు, దట్స్ ద మెయిన్ చిరాకు పాయింట్. నాకైతే ఫుడ్ పర్లేదు అనిపించింది, అంటే లైక్ అన్నీ యావరేజ్గా ఉన్నాయి. సో నేనైతే మేబీ 3 out of 5 star. Please like, share and subscribe guys. Thanks for watching. Bye guys. Meet you guys next video. Bye Choppu. Bye guys. Durvastu kokoda. Chip. Bye guys. If you like this video, please do like, share and subscribe. And thanks for watching. Meet you guys in next video. Bye guys. సో మాకైతే బిల్ 162 dirhams ఎంతో అయ్యింది. సో అది వర్త్ కాదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి.